రైట్ ప్రసాద్ గారు సమయం లేదు. రైట్ రైట్ జగదీష్ గారు మొత్తానికి జనసేన అధినేత నిన్న సమావేశంలో ఒక మాట మాట్లాడారు. ప్రధానంగా నాకు మొదటిసారి విజయం చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఎక్కువగా ఓటమిలే చవి చూశాను, విజయం అంటే తెలియదు నాకు రాజకీయాల్లో, మొదటిసారి 100% స్ట్రైక్ రేట్ తోటి అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారు, ఈ విజయాన్ని ఎలాగ ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదంటూ నిజంగా ఆయన చాలా ఉద్వేగానికి కూడా లోనయ్యారు. సో మొత్తానికి ఇంకా జనసేన పార్టీ కానీ లేకపోతే జనసేన అధినేతకు సంబంధించినటువంటి ఆయన పూర్తి స్థాయి అభిమానులు అంటే మెగా అభిమానులు అంటే రాష్ట్రంలో కోట్ల మంది ఉన్నారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ రాజకీయంగా వాళ్ళని చాలామంది నమ్మలేదు. పవన్ అన్నకు ప్రాణం ఇస్తాం, జగన్ అన్నకు ఓటు వేస్తాం అనేటువంటి కొంతమంది కూడా గతంలో హల్చల్ చేసిన పరిస్థితి ఉంది. ఆ సినారియో, ఆ విధమైన సినారియోలో సో ఇప్పుడు పూర్తిగా జనసేన అధినేత మీద రాజకీయంగా నమ్మకం కుదిరినటువంటి వాళ్ళందరూ కూడా పవన్ అన్నకు ప్రాణం ఇస్తాం, పవన్ అన్నకే ఓటేస్తాం అనేటువంటిది భవిష్యత్తులో చూడొచ్చా? ఖచ్చితంగా అండి. మీరు ఇంకో విషయం మర్చిపోయారు. జేడి లక్ష్మీ గారు ఈ ఒత్తిడి తట్టుకోలేక మన ప్రసాద్ గారు అన్నట్టు ఓపిక లేకుండా ఆయన వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత అదే జేడి లక్ష్మీ ఆయన చాలా మంచి మాట చెప్పారు. నేను అనుకోలేదు పవన్ కళ్యాణ్ గారు ఇంత పరిణితిగా రాజకీయాలు చేస్తారని నేను అనుకోలేదు అనేసి రీసెంట్ గా చెప్పారు. మీరు విన్నారో లేదో, నేను విన్నానండి. అదే జయలక్ష్మి గారు అన్నారు అన్నమాట. ఇంకో విషయం ముఖ్యంగా నేను మన ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి ప్రైమ్ నైన్ ద్వారా చెప్పదలుచుకున్నది ఏమంటే, ఆ గేటును తాకనివ్వను అన్న వాళ్ళ సంకుచిత బుద్ధి, వాళ్ళ నీచత్వానికి వదిలేసి గేట్ ఏం చేసిందండి, వాళ్ళు ఏమో తాకనిన్నారు, వీళ్ళేమో తన్నుకుపోతా ఉంటున్నారు. గేట్ను తన్నాల్సిన అవసరం లేదండి. వాళ్ళు చెప్పారు, వాళ్ళ బుద్ధులు అలాంటి వాళ్ళపైన మనం పోరాటం చేయాలి. గేట్ల పైన పోరాటం ఏముందండి మనకి? ఆ గేటుకి వాస్తవంగా అది శుభ సూచకం. దానికి పాలాభిషేకం చేసి ఇట్లా గేటును తన్నుకోవడం, ఫ్యాన్ ఈదుల్లో లాగడం, మనం ఫ్యాన్ వేసుకోవాలి, మన ఇంటికి గేట్ ఉంటుంది, ఆ గేట్ గౌరవించుకోవాలి, తలుపులు ఉంటే దానికి పసుపు కుంకుమ పెట్టుకోవాలి. కాబట్టి ఈ మన ప్రసాద్ గారు అన్నారు కానీ చాలా మంది ఆ గేట్లు తన్నుకుపోతామని, తన్నుకొని పోవాల్సింది వాళ్ళని కాదు. ఆ మాట అన్న వాళ్ళు ఆల్రెడీ తన్నడానికి కూడా లేకుండా ఎక్కడో కనుమరుగైపోయారు. మనం ఆ గేటుకు పసుపు కుంకుమ రాసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు పాలాభిషేకం చేసి వెళ్తారని నేను అనుకుంటా ఉన్నాను. ఆ గేట్లో ఎంతో మంది అనుభవజ్ఞులు, ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వాళ్ళంతా కూడా ఆ గేట్లో దాటి అసెంబ్లీలోకి పోవాలి. అసెంబ్లీ దేవాలయం అయితే ఆ గేటు కూడా దేవాలయానికి సింహద్వారం అనేసి ఆ గేట్ కూడా గౌరవించాలి మనం. అదేవిధంగా మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో సీఎం అవుతారని, ఖచ్చితంగా అవుతారని. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అన్నాదురై శిష్యులుగా ఉన్నటువంటి ఎంజీఆర్ సీఎం అయ్యాడు, ఆ తర్వాత కరుణానిధి సీఎం అయ్యాడు, ఆ తర్వాత జయలలిత సీఎం అయింది. ఇలా పరిస్థితులు అలా ఇప్పుడు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది 10 ఏళ్ల పోరాటంలో. సమీప కాలంలోనే పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రాజకీయ అవసరాలు, రాజకీయ సంక్షేమం ఒక నాయకుడు పుట్టేలాగా చేస్తుంది. ఈ 5 ఏళ్లలో ఎంతో మంది నాయకులు పుట్టారు ఆంధ్రప్రదేశ్ లో. వీర మహిళలు జోష్ పెంచుకున్నారు. అమరావతి మహిళా రైతులు జగదీష్ గారు ఒక రాజకీయ విశ్లేషకుడిగా, ఒక హైకోర్టు న్యాయవాదిగా జగన్మోహన్ రెడ్డి గారు పరాజయాన్ని ఏ విధంగా చూస్తారు? ఎగ్జాక్ట్లీ ఇది చెప్పాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి ఆయన నిన్న మాట్లాడుతూ అవతాతలకు పెన్షన్ ఇచ్చాను, వాళ్ళకి ఇది చేశాను, ఆ అభిమానం ఏమైంది, ఆ కోట్ల అభిమానం నాకేమైంది, నాకు అర్థం కావట్లేదు అని తలదించుకొని, అంటే ఆయన కొంచెం విషాదంగా కెమెరాని నోటీస్ చేయలేక, కళ్ళతో కెమెరాని చూడలేకుండా మాట్లాడడం నేను చూశాను. మరి ఇప్పుడు విశ్లేషించుకోవాల్సింది, మనం ఎంత అహంకారాన్ని చూపించాం, ఎంత శాడిజాన్ని చూపించాం, ప్రజలపైన ఏ విధంగా అసలు పరదాలు కట్టుకుని ప్రజలకు పోకుండా ఎన్ని చెట్లు నరికేసాం, ప్రకృతిని వనరుల్ని ఏ విధంగా నాశనం చేసినాం. ఇలాంటి పశ్చాత్తాపం లేని ఆ వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం అసలు వాస్తవంగా ఓటమి కారణమైన ఒక్క కారణం కూడా ఆయన చెప్పలేకపోవడం, ఆయన ఇప్పటికీ మార్పు రాలేదనేసి అనుకోవాలి. ఒక ఓటమి కానీ ఒక గెలుపు అహంకారాన్ని పెంచొచ్చు, ఒక ఓటమి మాత్రం మనం ఎందుకు ఓడిపోయామనే దానిపైన విశ్లేషణకి కారణం అవ్వాలి. అది ఆయనలో కనపడలేదు. గెలుపు అహంకారాన్ని పెంచుతుంది, అహంకారాన్ని తగ్గించుకొని ప్రజాసేవ చేసిన వాడే రాజకీయంగా మనుగడ సాగిస్తాడు, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటాడు, ప్రజల మన్నన పొందుతాడు. అదేవిధంగా ఓటమి ఎందుకు వచ్చింది, మనం చేసిన తప్పులేంటి, మనం ఏ విధంగా ప్రవర్తించాం, రాష్ట్ర ప్రజల్ని వాళ్ళకి ఏదో చేసిన సంక్షేమమే చూస్తున్నాం కానీ అభివృద్ధి లేదు, ల్యాండ్ ఆర్డర్ లేదు, ఇవన్నీ చూడలేకపోయాడు ఆయన. జగదీష్ గారు సమయం లేదండి. రైట్. సో మొత్తాన్ని కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్డీఏ కూటమికి సంబంధించి మంత్రి పదవులు ఎవరిని వరించనున్నాయి అనేది తెలియాలంటే ఖచ్చితంగా కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా ఉంది. రైట్.
ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు జగదీష్ గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా ఏలూరు ప్రసాద్ గారు, ఎడ్యుకేర్ విద్యాసంస్థల అధినేత, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినటువంటి ఓరుగంటి వెంకటేశ్వర్లు గారికి కూడా ధన్యవాదాలు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. మరిది ఇవాళ ప్రైమ్ డిబేట్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్.